హలో మై డియర్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఆఫీస్ పని మీద మా ఊరు వచ్చాము, భద్రాచలం. లక్కీగా నేను వచ్చిన టైంలోనే మా చిన్నప్పటి నుంచి మేము దర్శనం చేసుకునే వెంకటేశ్వర కాలనీలోని 4వ లైన్లో ఉన్న వెంకన్న టెంపుల్ని రీకన్స్ట్రక్షన్స్ చేసి మళ్ళీ ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది, విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి లక్కీగా నేను కూడా అటెండ్ అయ్యే అవకాశం నాకు వచ్చింది. నాన్న కాల్ చేశారు, వెళ్దాం దా అన్నట్లుగా. ఇంటికి వెళ్ళి నేను రెడీ అయ్యానండి, చూసారు కదా ఇందాక రెడీ అవుతున్నాను. ఇంటికి వెళ్ళి నాన్నగారిని తీసుకొని ఈ ప్రతిష్టకు వచ్చాను. ఇదే టెంపుల్. బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు మంచిగా. మేము చిన్నప్పటి నుంచి స్కూల్ పక్కనే ఉండేది మాకు ఈ టెంపుల్కి దగ్గరలోనే. మా వెంకటేశ్వర కాలనీలో శివాలయము, ఈ వెంకన్న స్వామి గుడి, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. శివాలయం వచ్చి 3rd లైన్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ 4th లైన్లో. భగవాన్ దాస్ కాలనీ కూడా అంటారు. ఇగో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుందండి. అందరినీ యువతలకు పంపించేశారు, ఆ దగ్గర పబ్లిక్ ఎక్కువ లేరు, ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనేసి. టెంపుల్ చాలా బాగా కట్టారండి. కిందకు ఉండేది ఇప్పుడు చక్కగా పైకి ఎత్తులో కట్టి మంచిగా డెవలప్ చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. నేను అటెండ్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది అన్నారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగితే ఇంటి ఆడపడుచులకు బట్టలు పెడతారు అన్నట్లుగా. లక్కీగా నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం దొరికింది. మా పిన్ని నాకు బట్టలు పెట్టింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. కార్యక్రమం చాలా బాగా జరిగింది. మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి, కళ్యాణం ఉంది అన్నారు. కానీ దర్శనం వచ్చేసరికి ప్రతిష్టాపన జరిగింది, కానీ దర్శనం మాత్రం 1 అలా 12:30, 1 టైంకి చేర్పిద్దాం అన్నట్లుగా ఉండేసరికి నేను బాగా అలసిపోయానండి. నైట్ సరిగ్గా జర్నీలో ఫ్రీగా అనిపించలేదు, బాగా నిద్ర వస్తున్నట్టు అనిపించింది. నేను ఇంటికి వచ్చేసాను. కుదిరితే భద్రాచలం వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.